హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టపడే బంగాళదుంప వేపుడు మరింత టేస్ట్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా బంగాళదుంపని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటిలో ఉంచుకోవాలి. ఇక్కడ నేను కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ బంగాళదుంపల్లో ఉన్న వాటర్ అంతా వంచుకోవాలి. దానికి నేను ఇక్కడ వడబొట్లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వాటర్ ఏమైనా ఉంటే కింద గిన్నెలోకి దిగిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. 6-8 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలి. అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక అర స్పూన్ సాల్ట్ వేశాను. పావు స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు మధ్యన ఒకసారి కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఫ్రై చేసుకున్న ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న వెండి కొబ్బరిని కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకుని బంగాళదుంప ముక్కలు అనేది బాగా కలుపుకోవాలి. లేదంటే అడుగంటుతాయి. ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి మరొక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒకసారి కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ప్లేట్ తీసి ఒకసారి అంతా కలుపుకొని ఒకవేళ సాల్ట్ కానీ మీకు సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంప ఫ్రై. పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ బంగాళదుంప వేపుడు నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.